నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో తన నూతన ఛాంబర్లో ప్రవేశించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 2 ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకం చేసిన ఆనం గతంలో కృష్ణా గోదావరి పవిత్ర సంఘం వద్దే జరిగే జలహారతుల్ని పునఃప్రారంభించనున్నట్లు వెల్లడి. అధికారం పోవటంతో మాజీ సీఎం జగన్ కు మతి భ్రమించిందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావటం లేదని విమర్శ. సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని ఆరోపణ. వైసీపీ నేత పోతిన మహేష్పై విరుచుకుపడిన జనసేన నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి. కూటమి నాయకులపై అవాకులు చవాకులు పేరితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిక. బీసెంట్ రోడ్లోని లలిత షాపింగ్ మాల్లో లక్కీడ్రా విజేతల ప్రకటన. లక్కీడ్రా విజేతల్ని ప్రకటించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, లలిత షాపింగ్ మాల్ అధినేత రంగనాథ్ని అభినందించిన బోండా ఉమా. గతంలో కృష్ణా గోదావరి పవిత్ర సంఘం వద్ద జరిగే జలహారతుల్ని పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గమ్మ తల్లి అంతరాలయంలో వీడియోగ్రఫీ చేసిన వ్యక్తిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధూపదీప నైవేద్యాలపై ప్రస్తుతం ఇచ్చే 5,000ను 10,000కి పెంచుతున్నట్లు తెలియజేశారు. రెవెన్యూ సదస్సులో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తానని, రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవాదాయ భూముల పరిరక్షణకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కేటాయించిన ఛాంబర్ ఆధునీకరణ అనంతరం వేద పండితుల మంత్రోత్సరణ మధ్య కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం ఛాంబర్లోకి ప్రవేశించారు. రాష్ట్ర సచివాలయం 2 బ్లాక్లు ఆధునీకరించబడిన తమ ఛాంబర్లో ప్రవేశించడానికి వచ్చిన ఆయనకు ఆ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేద మంత్రాల మధ్య ఛాంబర్లో పూజ అనంతరం తమ సీటులో ఆసీనులై తదుపరి 2 ముఖ్యమైన ఫైళ్లపై మంత్రి తొలి సంతకం చేశారు. ఇందులో ఒకటి 113 కోట్ల సీజీఎఫ్ నిధులతో రాష్ట్రంలోని 160 దేవాలయాల ఆధునీకరణ పనులకి సంబంధించినవి కాక, మరొకటి తూర్పుగోదావరి జిల్లా మండపేటలోనున్న శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని 1 కోటి సీజీఎఫ్ నిధులతో ఆధునీకరించే పనులకి సంబంధించినవి. ఈ 160 దేవాలయాల్లో 147 ప్రాధాన్యత దేవాలయాలు మైదాన ప్రాంతంలోవి కాక, మిగిలిన 13 దేవాలయాలు వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతంలోనివి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలియజేశారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి వరకు దేవుని ఆస్తుల్ని కూడా వదలని పరిస్థితి అనేకం మనం మీడియా ముఖంగా వెలువడిన పరిస్థితి అందరికీ తెలుసని తెలిపారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని చర్యలు చేపట్టవలసిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి ఆరోపణలు వచ్చినా సరే వెంటనే నివేదికల్ని తెప్పించుకొని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటూ పాలన ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని తెలిపారు. సమగ్ర విచారణలో ఎటువంటి తప్పులు జరగలేదని, అయితే వారిపైనున్న సస్పెన్షన్ను ఎత్తివేసి తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దేవాదాయ శాఖలో తప్పు చేసిన చిన్న అధికారులనే కాదు, పెద్ద అధికారుల్ని కూడా ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. తిరిగా ఇక్కడ కార్యాలయంలో వచ్చే సమయానికి మీకు ఆహ్వానం పంపించినప్పటికీ మీరందరూ కూడా రావడం చాలా సంతోషం. మరి మీ అందరి సహకారం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న మాకు, మా అధికారులకి పూర్తి సహకారం, సహాయం కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ధర్మో రక్షిత రక్షిత అని ఈనాడు సుపరిపాలన వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఈరోజు పరిపాలన ముందుకు సాగుతుంది. అందులో భాగమే భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈ దేవాదాయ శాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ భక్తులకి అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా భక్తులకు మరింత భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా పనిచేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత, నా కర్తవ్యం. అలాగే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వ పాలనలో తిరుమల నుండి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అరసవిల్లి వరకు దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు, మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చినా దాని మీద నివేదిక తీసుకుంటూ ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొదటి దర్శనార్థం శ్రీ వెంకటేశ్వర ప్రజల డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపిన జగన్ అధికారం పోయి పట్టుమని 2 నెలలు కూడా పూర్తి కాకముందే జగన్ కు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నా కూడా తెలియని పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారని, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో 226 కోట్లు కొట్టేసిన ఘన చరిత్ర జగన్దేనని, అందుకే అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన పేరును తొలగించి ఉండవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన జగన్ కు అంబేద్కర్ పేరు పలికే అర్హత లేదని తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్ కి అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని స్పష్టం చేశారు. 404 కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెట్టి 226 కోట్లు కొట్టేసిన ఘన చరిత్ర జగన్దని, 5 ఏళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరిచిన జగన్ కి అంబేద్కర్ పేరు పలికే అర్హత కోల్పోయారని తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహాలకి కూడా వైసీపీ రంగులు వేసిన ఘనత వైసీపీదని, దళితులపై దమనకాండకు పాల్పడిన 27 సంక్షేమ పథకాలను దళితులకు ఇవ్వకుండా మోసం చేశారని, కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రాకుండా కుట్ర చేశారని వివరించారు. చంద్రబాబు పరిపాలన దక్షత ముందు జగన్ ఆటలు సాగవని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని హితో పలికారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా కుట్రలు చేస్తే ఈసారి ప్రజలే జగన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. ప్రజాధనంతో విలాసవంతమైనటువంటి జీవితం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జీవించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి 3 నెలలు పట్టమని 3 నెలలు పదవులు లేకపోయేసరికి మధ్య స్థిమితం లేనటువంటి వ్యక్తిగా, మామూలుగానే అతను సైకో, పదవులు లేకపోయేసరికి మధ్య కూడా మధ్య స్థిమితం లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆయన కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరు. జనసేన పార్టీ నాయకులు 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కృష్ణ పెన్న మహిళా కోఆపరేటివ్ మల్లెపు విజయలక్ష్మి మీడియా సమావేశంలో వైసీపీ నేత పోతిన మహేష్ పై విరుచుకుపడ్డారు. కూటమి నాయకులపై అవాకులు చవాకులు పేరితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి జగన్ పేరుని ఎవరో గుర్తు తెలియని దుండగులు తొలగిస్తే దాన్ని కూటమి నాయకులకి అంటకట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆదివారం మల్లెపు విజయలక్ష్మి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నగరంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని ఎవరో గుర్తు తెలియని దుండగులు తొలగించారని, దానికి వైఎస్ఆర్సీపీ కొత్త నాయకులు పోతిన వెంకట మహేష్ ఇష్టానుసారంగా కూటమి నాయకులపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీగా ఉన్న పేరును ఎన్టీ రామారావు పేరు తొలగించి వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చి వైఎస్ఆర్సీపీ నాయకులు దారుణం చేశారని అన్నారు. అంబేద్కర్ మీద ప్రేమ ఒక్క జగన్కే ఉన్నట్లు, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, మరి ఏ ఇతర నాయకులకి లేనట్లు మహేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఈరోజు పార్టీ మారగానే జగన్ మీకు దేవుడైపోయారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ని, కూటమి నాయకుల్ని విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రజలు సంపూర్ణంగా ఆశీర్వదించి జనసేన పార్టీకి 21 స్థానాల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించారని, అదేవిధంగా కూటమి అభ్యర్థుల్ని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారని, వైసీపీని మాత్రం 11 సీట్లకు పరిమితం చేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని పోతన మహేష్ని హెచ్చరించారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన విజయవాడ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందున్న జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎవరో దుండగులు తొలగించారు. దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ గారు ఇష్టానుసారం కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆ పేరును తొలగించింది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. నేను పోతిన మహేష్ గారిని ఒకటే అడుగుతున్నా, జనసేన పార్టీ నుంచి రాష్ట్రంలో ఏ అరచకాలు జరిగినా, ఎక్కడే దారుణాలు జరిగినా మీరు కూటమి నాయకులను విమర్శలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు, మీరు మార్చుకోవాలి. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీగా ఉన్న ఎన్టీ రామారావు గారి పేరుని తొలగించి వైఎస్ఆర్ పేరుని పెట్టడం ఆ రోజు కరెక్టా? అది బహిరంగంగా అందరూ చూస్తుండగానే వైఎస్ఆర్సీపీ నాయకులు అంత దారుణం చేశారే, ఆ రోజు మీరేం మాట్లాడలేదు. అంబేద్కర్ గారి మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి లేనట్టు మీరు మాట్లాడుతున్నారు. గతంలో 5 సంవత్సరాల్లో రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం అమలు చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన రాజ్యాంగాన్ని గత 5 సంవత్సరాలుగా అమలు చేశారు. ఎన్ని దారుణాలు చేశారు? దీని గురించి మీరు మాట్లాడాలి. అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చెప్పి నామకరణం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రెడ్డి గారి పేరుని వాళ్ళ తండ్రి గారి పేరుగా మార్చి వైఎస్ఆర్ బీసెంట్ రోడ్లోని లలిత షాపింగ్ మాల్ లక్కీ డ్రా విజేతల్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రకటించారు. అనతి కాలంలోనే కస్టమర్ల ఆదరణ చూరుకున్న లలిత షాపింగ్ మాల్ అధినేత రంగనాథ్ని బోండా ఉమా అభినందించారు. మరిన్ని షాపింగ్ మాల్స్ కస్టమర్లకు అందుబాటులోకి ఉంచి వ్యాపార దినదిన అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. బీసెంట్ రోడ్లోని లలిత షాపింగ్ మాల్లో లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామిలు పాల్గొని 100 మంది లక్కీ డ్రా విజేతల్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా కస్టమర్ల శ్రేయస్సు కోసం నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న లలిత షోరూం అధినేత రంగనాథుని అభినందించారు. డ్రా రూపంలో గెలుపొందిన ఒక్కొక్క విజేతకు 5,000 రూపాయల బట్టల్ని కొనుక్కునే విధంగా కూపన్లు ఇవ్వటం అభినందనీయమని తెలియజేశారు. ఈ లక్కీ డ్రాలో 100 కూపన్లు విజేతలుగా 5 లక్షల రూపాయలు నాణ్యమైన బట్టల్ని అందిస్తున్నట్లు తెలిపారు. మమ్మల్ని భాగస్వాములు చేసిన రంగనాథ్ని అభినందిస్తున్నట్లు ఆయన మరిన్ని షాపింగ్ మాల్స్ ను కస్టమర్స్ కు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం లలిత షాపింగ్ అధినేత రంగనాథ్ మాట్లాడారు. లలిత షాపింగ్ మాల్ ను జనవరి 6న ప్రారంభించామని, గత 6 నెలలుగా కస్టమర్లకు నాణ్యమైన అతి తక్కువ ధరలకి వస్త్రాలని అందిస్తున్నట్లు తెలియజేశారు. తాము నిర్వహించిన లక్కీ డ్రాలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మిత్రవర్గం గడ్డం రవికుమార్, పేర్ల రవి తదితరులు పాల్గొన్నారు. షాపింగ్ మాల్ పేరు రంగనాథ్, లలిత షాపింగ్ మాల్ బీసెన్ రోడ్లో అధినేత రంగనాథ్ ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు. మరి అడ్వర్టైజ్మెంట్స్ అని లేదంటే ఇంకోటని వృధా చేయకుండా తమ దగ్గర పర్చేజ్ చేస్తున్న కస్టమర్స్కే వాళ్ళకే లబ్ధి చేకూరేటట్టు లక్కీ డ్రా పెట్టి ఆ లక్కీ డ్రా ద్వారా వచ్చినటువంటి బహుమతులు మరి వాళ్ళందరికీ ఇవ్వటం అనేది సంతోషకరమైన విషయం. ఇది కస్టమర్స్ని సాటిస్ఫాక్షన్ చేయటం, కస్టమర్కి న్యాయం చేయటం. దానికి వాళ్ళ డ్రాకి మరి స్థానిక కార్పొరేటర్ని, ఎమ్మెల్యేని పిలవటం అనే సంతోషం. ఖచ్చితంగా ఇలాంటి మంచి సాంప్రదాయాల్ని స్వాగతిస్తాం, అండగా ఉంటాం. వీళ్ళ వ్యాపారాలు అన్ని రకాలుగా బాగుండాలని కూడా నిండు మనసుతో ఆశిస్తాం. లక్కీ డ్రా ఏంటంటే పబ్లిసిటీకి, యాడ్స్కి పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో 100 మందికి పర్ హెడ్ 5,000 రూపీస్ చొప్పున 5 లక్షల రూపాయల విలువ చేసే షాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది.
బోండా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు బోండా ఉమేశ్వరరావు గారు వచ్చారు. చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది. బాలస్వామి గారు వచ్చారు. ముఖ్య అతిథులు చాలామంది నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరూ రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృశ్య ప్రకాశం బ్యారేజ్ నుంచి 45 గేట్లు ఎత్తి 25 గేట్లు 7 అడుగుల మేర ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకి విడుదల చేశారు. దీంతో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఎగువను కురుస్తున్న వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్లు ఉండగా కాలువలకు 13,991 క్యూసెక్లు నీటిని ఇస్తున్నారు. అలాగే 45 గేట్లు 8 అడుగుల మేర, 25 గేట్లు 7 అడుగుల మేర ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు కాలనీ ఉండటం, తాను ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. త్వరలో ఈ కాలనీకి సీఎం చంద్రబాబును తీసుకువచ్చి కాలనీ వాసుల్ని కల్పిస్తామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ బెంచ్ సర్కిల్ నారా చంద్రబాబు నాయుడు కాలనీ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నడిబొడ్డున కాలనీ ఉండటం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం సంతోషంగా ఉందని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాలనీలోని ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి మద్దతుగా నిలిచారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. కాలనీ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో సీఎం చంద్రబాబుని కూడా ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ప్రజలతో మాట్లాడిస్తానని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నగరంలో నారా చంద్రబాబు నాయుడు గారి కాలనీ అనేది ఒకటి ఉందంటే మాకందరికి గర్వకారణం. నేను మరింత గర్వపడేది అది నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉండటం, అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ నారా ఇవాళ నిన్న పెట్టిన కాలనీ కాదు ఇది. ఎప్పుడూ 20 సంవత్సరాల నాడు పెట్టిన కాలనీ. నారా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో, ఆయన విజనరీ అని, ఆయన సమర్థవంతుడని, అలాంటి వ్యక్తి పేరు పెట్టుకోవడం మాకు గర్వకారణం. అభివృద్ధి పెట్టుకున్నారు. సో ఆ కాలనీకి ఈ విజయం సాధించిన సందర్భంగా మీరు ఆ కాలనీకి రావటం, ఇక్కడ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయం, ఆయన సంకల్పం, ఆయన మండు టెండలో రోజుకు 5 సమావేశాల్లో ఒక్కొక్క సమావేశం, ఒక్కొక్క వేదిక మీద గంట సేపు చొప్పున 5 గంటలు ప్రసంగించిన విధానం, కనీసం అంత ఎండలో చొక్క నీరు కూడా తాకకుండా మాట్లాడిన విధానం, ఆయన ఎంత బలమైన సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఉద్యోగ కల్పన చేయాలి, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో యువశక్తిని పెంపొందించాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడటమే కాకుండా రాష్ట్రంలో ఆదాయ అభివృద్ధి కూడా ఎక్కువ పొందుతుందని ఆలోచన చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మంచినీటి కుళాయిలను పంచాయతీ సిబ్బంది డమ్మీ చేస్తున్నారు. నేటి ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఇళ్లకు మంచినీటి కోసం పంచాయతీ వేసిన పంపుల్ని సిబ్బంది డమ్మీ చేస్తున్నారని కుళాయిల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము డబ్బు చెల్లించినా కుళాయిలు ఎందుకు డమ్మీ చేయిస్తున్నారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. పంచాయతీ సర్పంచ్ మంజు భార్గవి, వార్డు మెంబర్ శాంసన్లకు 6,000 చొప్పున చెల్లించామని కుళాయి లబ్ధిదారులు ఆరోపించారు. కుళాయిలకి కట్టిన సొమ్ముని పంచాయతీకి సర్పంచ్ జమ చేయకపోవడంతోనే సిబ్బంది కుళాయిలను డమ్మీ చేస్తున్నారని లబ్ధిదారులు అనుమానిస్తున్నారు. ఆరోపణలకి దారితీస్తున్న మైలవరం సర్పంచ్ మంజు భార్గవిపై అధికారులు న్యాయ విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు మీడియా ముందు కోరారు. అదే పైన నీళ్లు వస్తాయి క్లారిటీగా. వచ్చేసి డమ్మీ చేస్తామనంటే కాగితాలు ఇమ్మన్నారు. కరెంటు బిల్లు, ఆ బిల్లు మొత్తం ఇచ్చేసాం. ఇచ్చినా కానీ సరే ఒక వారం రోజులు ఆపండి ఆపారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి పోతున్నారు. సార్ అది ఏమని జరిగిందంటే ఈ ఆర్డర్ అయినాయి 10 పంపుల దాకా ఆర్డర్ అయినాయి. ఎవరు కావాలన్నా వాళ్ళు వేయించుకున్నాం అన్నమాట. వాళ్ళు అన్నారు. ఎవరు సర్పంచ్ గారు దీనికి 10 పంపుల దాకా నెంబర్ కదా అని నమ్మాము. ఆయన బాధ్యత అనుకొని ఇచ్చాము. ఇటు చేస్తారని మాకేం తెలుసు.
ఈ తోమినందుకే 6,000 ఆళ్ళ కట్టాం, తోమినాళ్ళకు 4,000 గోతులు కూడా వాళ్ళే తీపిచ్చి ఇగో మళ్ళీ పంపులు వాళ్ళే బిగించారు. బిగించిన వాళ్ళకి 1000 రూపాయలు ఇమ్మంటే ఇచ్చాము. 12,000 అయింది సార్. అప్పు తీసుకొచ్చాము పసిపిల్ల తల్లని. ఇంట్లో ఒక వాళ్ళ సంటిపిల్ల తల్లి ఉందని 12,000 అప్పు తెచ్చి ఇచ్చాము. వాళ్ళకి 6,000, తోమిన వాళ్ళకి 4,000 రోజులు బట్టి మమ్మల్ని బాధ పెట్టారు. వార్డు నెంబర్ గారు సంవత్సరం గారు సర్పంచ్ గారు సర్లే అని చెప్పిన నేను డబ్బులు లేవన్నా తిరిగి రోజు తిరుగుతున్నారు, రోజు ఫోన్ చేస్తున్నారు. సర్లే అని చెప్పి నేనేం చేస్తానంటే చీటీ పాడుకుని 20,000 చీటీ పాడుకొని 2 సార్లు గొయ్యి తిప్పాల్సి వచ్చింది. ఇది అది వారు కూడా సరిగ్గా పెట్టలేదు. వాళ్ళు పంచాయతీ వాళ్ళు 2 సార్లు తిప్పించారు. నాకు 15,000 అయింది. సర్పంచ్ గారికి 6,000 కట్టాను. ఇప్పుడు వచ్చి దమ్మి ఏంటో వస్తున్నారండి ఇట్లా ఇంటికి పంపుకి. ఎందుకు డమ్మీ వేస్తున్నారు? డబ్బులు కట్టా కూడా మీరు? నీ డబ్బులు కట్టాను మరి సర్పంచ్ గారు పంచాయతీ ఆఫీస్లో కట్టలేదంట. ఎవరికి ఇచ్చి వచ్చారు మీరు? ఎవరి చేతికి? ఆఫీసులో ఇచ్చారా, ఇంటి దగ్గర ఇచ్చారా? ఇంటికాడ ఇచ్చు, అందరూ ఇంటికాడ ఇచ్చి బాలనారు మొత్తం. మీరు అందరు కలిసి వెళ్ళి ఒక రోజు ఇచ్చి వచ్చారా? అందరం కలిసి ఇచ్చి వచ్చాం. ఎంత లెక్క ఇచ్చారు ఒక్కొక్కళ్ళు? 6,000 ఇచ్చి. రసీదు ఏమన్నా మేడం మీకు? రసీదు కూడా అడిగాం మేము. పంచాయతీ ఆఫీస్ కట్టిన తర్వాత రసీదు ఇస్తామన్నారు. ఇవ్వలేదు ఇంతవరకు కూడా. మొన్న ఇంటి పిల్లలు కట్టించుకుని ఆయన వస్తే ఆయన చెప్తే మళ్ళీ నేను ఆయన ఫోన్ చేస్తే ఆయన మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో బయటకు రాకుండా వాళ్ళ ఆయన గారు వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి రేపు సోమవారం నాడు మీకు రసీదులు వస్తాయిలే అని చెప్పి మాట్లాడారు. రాత్రి కూడా వెళ్తే మేము ఈ రోజు వచ్చి కాదు రాత్రి వెళ్ళానండి. ఈ రోజు వచ్చి డమ్మీ లేటకు వచ్చారు. వచ్చారు, రోడ్లో ఉన్నారు. చేస్తున్నారు ఒక్కొక్క. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయమని 10 మందికి ఉపాధి కల్పించాలని అవన్ బ్యూటీ క్లినిక్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. ప్రతి 10,000 మందికి ఒక బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం భవానీపురంలోని హెచ్పీ కాలనీలో అవన్ బ్యూటీ క్లినిక్ ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఉపాధి కల్పనలో భాగంగా మరిన్ని బ్యూటీ క్లినిక్లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకి సూచించారు. నిర్వాహకులు బబ్బూరి భూపాల్, బబ్బూరి శ్రీరామ్, పావని మాట్లాడుతూ అందాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి అతి తక్కువ ధరలో ట్రీట్మెంట్ అందించాలనే లక్ష్యంతో 10 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో క్లినిక్ ని ప్రారంభించినట్లు తెలియజేశారు. 10 మందికి ఉపాధి ఇద్దామనే విషయంలో ఇట్లా అందరూ కూడా వస్తే ప్రభుత్వాలు 10 మందికి కూడా వీళ్ళు ఫర్దర్గా ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి ప్రతి ఒక 10,000 మందికి 20,000 మందికి ఒక క్లినిక్ ఈ విధంగా పెట్టాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ అవన్ క్లినిక్ ఓపెనింగ్ కి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇటు రాజకీయమే కాదు, వ్యాపార నిమిత్తంలో కూడా 10 మంది ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో వారు కూడా జాబ్ మేళాలు అలాగే సుజనా ట్రస్ట్ లో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు అవన్ క్లినిక్ పావని గారు గతంలో పై ఇంటర్నేషనల్ కెరియర్ గైడెన్స్ ఓపెన్ చేశారు. ఈరోజు అవన్ క్లినిక్ కూడా ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే జాబ్ సీకర్ కాదు, జాబ్ క్రియేటర్ గా ఉండటం కూడా చాలా అవసరం. భావితరానికి యువత ఖాళీ ఉండకుండా ఉద్యోగం రావాలంటే మనం కూడా మ్యాన్ పవర్ కి అలాట్మెంట్ ఇవ్వాలంటే బిజినెస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది కూడా ఉమ్మడి ఆంధ్ర, ఇప్పుడు ఆంధ్రాలో ఉపాధి నిమిత్తం ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి భవిష్యత్తు జాబ్ మేళాల్లో కూడా ఇంకా వస్తుంటాయి కాబట్టి అందులో భాగంగాను ఈరోజు అవన్ క్లినిక్ కి ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. అలాగే పై ఇంటర్నేషనల్ కూడా కెరీర్ గైడెన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మిగతా విషయాలు పావని గారు మాట్లాడుతారు. మరొకసారి వచ్చిన కుటుంబ సభ్యులకి మీడియా సోదరులకి ధన్యవాదాలు. బబ్బూరి శ్రీరామ్. నమస్తే అండి, నా పేరు బబ్బూరి పావని. నేను ఇంతకుముందు ఐటీ డిఫరెంట్ ఫీల్డ్ ప్రారంభమవుతుంది హెచ్పీ కాలనీలో భవానీపురంలో. సో అందరూ ఆహ్వానితులే దీనికి. ముఖ్యంగా ఎవరైతే మేము అందంగా లేము, మేము ఇలా ఉన్నాము అని బాధపడే వారికి అవన్ క్లినిక్ ప్రత్యేక అవకాశం ఇస్తుంది. కలర్ రెజ్యువేషన్ లాంటి ప్రోగ్రామ్స్ మన దగ్గర చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఎవరైతే కలర్ తక్కువ ఉన్నాము అని బాధపడే వాళ్ళు, హెయిర్ తక్కువగా ఉంది, హెయిర్ లూజ్ అయిపోతుంది అని బాధపడే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో డాక్టర్ గారు బాగా ఎక్స్పీరియన్స్, సో అలాంటి ట్రీట్మెంట్స్లో ఎక్స్పర్ట్ అనమాట. మన దగ్గర అంతా ట్రైన్. కేవలం సంపాదన లక్ష్యంగా కాకుండా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్న లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. సేవాభావంతో సమాజానికి సేవ చేయడం డాక్టర్గా తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం ప్రజా వైద్యశాల సంగీత పాలీక్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో కోమల విలాస్ సెంటర్లో రోగులకి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాల నందు రోగులకి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజా వైద్యులు డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో గైనకాలజిస్టు డాక్టర్ పి రమ్య, జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ హరిహరన్, ఆర్థో విభాగంలో డాక్టర్ రత్నకర్ రోగులకి వైద్య సేవలు అందించారని తెలిపారు. ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందుల్ని అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కంప్యూటర్పై ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోడ్లు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. వైద్య వృత్తిలో సేవాభావం కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఎంతో కొంత సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, గతంలో కూడా అనేక వైద్య శిబిరాలను ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. నా పేరు డాక్టర్ శ్రావణ్ కుమార్ అండి. అందరికీ సుపరిచితున్న ప్రజా వైద్యశాల ఎండీని. ఈరోజు సంగీత పాలీక్లినిక్ వారి ఆధ్వర్యంలో ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే పేషెంట్కి నీడ్ ఉందో వారికి గైనిక్ అండ్ హార్ట్ గ్రాఫ్ట్ అంటే ఈసీజీ పరీక్ష మరియు ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ అండ్ జనరల్ మెడిసిన్ వీటికి సంబంధించినటువంటి కన్సల్టేషన్ ఉచితంగా ఇచ్చి, ఎవరైతే హై రిస్క్లో ఉండి సర్జరీ అవసరం అవుతుందో వారికి ఆరోగ్యశ్రీ ద్వారా మాకు అటాచ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉచితంగా వారికి ఆపరేషన్ చేయించడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ క్యాంప్లో ఉదయం నుంచి ఇప్పటి వరకు 180 పైబడి మంది ఉచితంగా మా సర్వీస్ని అందుకున్నారండి. వారికి మరియు మా మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పండి సార్, వినలేదండి. మీరు క్లినిక్లో ఈ ఆదివారము మనం ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఆర్థో, గైనిక్, జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ కేసెస్ కూడా చూడబడును. ఏమైనా సర్జరీస్ అవసరం అవుతే ఆరోగ్యశ్రీలో చేస్తామండి. సో దీనికోసం ఫ్రీ క్యాంప్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని అండ్ ఇక్కడ కూడా ఓపీడీ కూడా కంటిన్యూ చేస్తున్నామండి. గైనిక్ అండ్ ఆర్థో ఓపీడీ కూడా కంటిన్యూ చేస్తున్నాము. మార్నింగ్ టైము నేను కన్సల్టేషన్కి ఇక్కడ ఉంటానండి. నేను చెప్తాను సార్. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థపై ఆవశ్యకతను పెంపొందించాలని లియాఫీ జాతీయ అధ్యక్షులు రణవీర్ శర్మ, సెక్రటరీ జనరల్ భూమిశెట్టి మార్కండేయులు అన్నారు. ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ అనేది ప్రమాదకరంగా మారిందని, రక్షణ కవచం లాంటి ఇన్సూరెన్స్ వ్యవస్థపై జీఎస్టీని తొలగించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఈ సందర్భంగా ఆయన కోరారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా లియాఫీ జాతీయ అధ్యక్షులు రణవీర్ శర్మ, సెక్రటరీ జనరల్ భూమిశెట్టి మార్కండేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లియాఫీ సాధించిన విజయాలు, సాధించవలసిన డిమాండ్స్, భవిష్యత్తు ప్రణాళికలపై ఏజెంట్లతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగానికి ప్రమాదకరంగా మారిన జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. పాలసీదారులకి బోనస్ పెంచాలని, ఏజెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని అన్నారు. తాము చేసే పనిని గమనిస్తూ ఏజెంట్లకు వెల్ఫేర్ ఫండ్ సౌకర్యాన్ని కల్పించాలని తెలియజేశారు. సింగిల్ విండో సిస్టమ్ను అమలు చేయాలని అన్నారు. ఏజెంట్ మిత్రులకి సంవర్ధన పెన్షన్ స్కీమ్ మ్యాచింగ్ పునరుద్ధరణ చేయాలని తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకే తాము బాధ్యతాయుతంగా కృషి చేస్తామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో లియాఫీ ఈసీ మెంబర్ మాజేటి రామచంద్రరావు, సౌత్ జోన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, డివిజన్ మార్కెటింగ్ మేనేజర్ శివనాగప్రసాద్, సీనియర్ డివిజనల్ మేనేజర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. मैं रणवीर शर्मा हूँ, लाइफ इंश्योरेंस एजेंट फेडरेशन ऑफ इंडिया का राष्ट्रीय अध्यक्ष हूँ, नेशनल प्रेसिडेंट हूँ और आगरा से हूँ। आज ये विजयवाड़ा में मछलीपट्टनम डिवीज़न काउंसिल लियाफी की जनरल बॉडी मीटिंग हो रही है। बहुत ही इम्पोर्टेंट मीटिंग है और बहुत ही खूबसूरती के साथ सक्सेसफुल तरीके से संपन्न हो रही है। हज़ारों एजेंट्स यहाँ पर इकट्ठा है और जो हमारी ज्वलंत समस्याएं हैं केंद्र सरकार के साथ और एलआईसी के मैनेजमेंट के साथ और उन पर हम चर्चा कर रहे हैं और विशेष रूप से जो पॉलिसी धारकों के हित में, आम जनता के हित में जो जीएसटी रिमूवल की जो हम बहुत दिनों से मांग उठाते चले आए थे और उसको सरकार सुन नहीं रही थी। लेकिन इस समय बड़ी संतोष की बात यह है कि चूँकि भारत सरकार में पार्लियामेंट में एक मजबूत सशक्त विपक्ष है और विपक्ष ने हमारी आवाज़ को उठाया है और हम उनको आपके माध्यम से धन्यवाद देते हैं। और आज हम प्रस्ताव पारित कर रहे हैं कि जीएसटी हटाने के लिए, क्योंकि इंश्योरेंस एक सेविंग और रिस्क का सब्जेक्ट है, ये कोई किसी चीज़ का आयात निर्यात क्रय विक्रय नहीं है, ये
जगत मात्र की, प्राणी मात्र की और मनुष्य मात्र की सुरक्षा से संबंधित ये प्रश्न है और इस पर जीएसटी लगाना ये घोर अन्याय है। और मैं आज इस समारोह के माध्यम से सरकार से मांग करता हूँ कि जीएसटी को अविलंब स्वास्थ्य बीमा पर और सामान्य बीमा पर जो हमारी जीएसटी लगा के जो कमर तोड़ी जा रही है पॉलिसी धारकों की, उसको बंद किया जाए। నా పేరు మార్కండేయులు, ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ లియాఫీ. ఈరోజు మచిలీపట్నం డివిజన్ జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సందర్భంగా ఈ సమావేశంలో అనేకమైనటువంటి రిజల్యూషన్స్ను కూడా మూవ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా పాలసీదారులకి సంబంధించిన అంశం మీద ఎక్కువగా ఈ సమావేశంలో చర్చ కూడా జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా రీసెంట్గా జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా జీఎస్టీ మీద తొలగించాలి, జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి, ఇది పాలసీదారులకి ఒక భద్రతను కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థ మీద జీఎస్టీ ఉండకూడదని చెప్పేసి పార్లమెంటు సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం. అదేవిధంగా ఇండియా కూటమి అనేది ఒక ఇండియా కూటమి ప్రతిపక్ష పార్టీస్ అందరూ కూడా బయటకు వచ్చేసి జీఎస్టీని హటావో దేశకు పాలసీదారులకు బచావో ఓ స్లోగన్ కరెంగే. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జీఎస్టీని పూర్తిగా తొలగించాలని మా లియాఫీ 2924 తరఫున కూడా మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారికి లెటర్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా లియాఫీ తరఫున జీఎస్టీని పూర్తిగా తొలగించండి, ఇన్సూరెన్స్ పెనట్రేషన్ బాగా జరుగుతుంది ఇంకా ఇండియాలో, రూరల్ పీపుల్కి జీఎస్టీ అనేది తెలియక మాకు ఎక్కువగా ప్రీమియమ్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి రూరల్ పీపుల్ పల్లె ప్రజలు అనుకున్న సందర్భంగా జీఎస్టీని తొలగించాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్టర్ గారు కూడా దీని మీదట జీఎస్టీని రక్షణ కల్పించే ఇన్సూరెన్స్ వ్యవస్థ మీద జీఎస్టీని తొలగించాలి అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. దీన్ని అన్నింటిలో కూడా పరిగణలో తీసుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా జీఎస్టీని తొలగించి ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకతని ఇంకా ప్రజలు 2025 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థుల్ని గెలిపించాలని రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక అన్యాయం, సామాజిక అసమానతలతో లోపభూయిష్టంగా అమలు జరుగుతున్న రిజర్వేషన్ విధానాన్ని సత్వరమే సవరించాలని, అందరికీ సమన్యాయం, సామాజిక న్యాయం చేయాలని వారు కోరారు. సోషల్ జస్టిస్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కాపు సామాజిక ఉద్యమ నాయకులు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, ఎస్జీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ మాట్లాడారు. సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థులుగా 2025 మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎర్రాకుల తులసిరాం యాదవ్కి వివిధ ప్రజా సంఘాల మద్దతు తెలిపామని తెలియజేశారు. అనంతరం వివిధ ప్రజా సంఘాల మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రాకుల తులసిరాం యాదవ్ మాట్లాడుతూ తనను బలపరిచిన సోషల్ జస్టిస్ ఫోరం నేతలకి కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ జస్టిస్ ఫోరం డిమాండ్లకు అనుగుణంగా తాను నడుచుకుంటానని తెలిపారు. అణగారిపోచున్న వర్గాల హక్కుల్ని పరిరక్షించే విధంగా, ఆయా వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడే విధంగా తాను నడుచుకుంటానని తెలియజేశారు. సమావేశంలో ఆది వెలమ సంఘం నేత మాదిరెడ్డి వీర రాఘవరావు, కాపు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్, ఓసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పంచాది రంగారావు, ఐఈడి రీసోర్స్ టీచర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యాళ్లబండి పెద్దిరాజు, గౌడ సంఘ నాయకులు, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ దానాగౌడు, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పత్రికేయులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి నమస్సమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మరి గత వారం 4వ తారీఖున మేము 2 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఎర్రాకుల తులసిరాం యాదవ్ గారు హైకోర్టు అడ్వకేటు, వారిని కృష్ణా, గుంటూరు జిల్లాలకి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి గోదావరి జిల్లాల నుంచి, అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారిని గోదావరి జిల్లాల నుంచి ప్రకటించడం జరిగింది. వీరు ఇరువురి అభ్యర్థిత్వాలకి మరి కొన్ని ప్రజా సంఘాల మద్దతును సేకరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని ప్రజా సంఘాలను ఇక్కడికి పిలవడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా మరి ఓసీ జేఏసీ, అదేవిధంగా ఆది వెలమ సంఘం, అదేవిధంగా టీచర్స్ యూనియన్, ఐఈడి రిసోర్స్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మరి యాదవ సంఘం రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది.
వివిధ ప్రజా సంఘాల యొక్క మద్దతును, అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాల మద్దతును కూడా మేము తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఉదయం మాకు సమసమాజ జాతీయ సమసమాజ పార్టీ తరఫున కూడా మద్దతు తెలియజేస్తామని ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి కర్నూలుకు చెందినటువంటి రామయ్య గారు కూడా మాకు ఫోన్లో తెలియజేశారు. వారు స్వయంగా వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరి వివిధ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల యొక్క మద్దతును కూడగొట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా సోషల్ జస్టిస్ ఫోరం తరపున కృష్ణా గుంటూరు జిల్లాల 25 ఎన్నికల గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా మరి ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ నన్ను, ఉమ్మడి గోదావరి జిల్లాల అభ్యర్థిగా కోటిపల్లి అయ్యప్ప గారిని సోషల్ జస్టిస్ ఫోరం తరపున ప్రతిపాదించిన మన రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు, రాష్ట్ర కోఆర్డినేటర్ చెవుల కృష్ణాంజలి గారు, మరి అదేవిధంగా బీసీ ఐక్యవేదిక, కాపు ఐక్యవేదిక, అదేవిధంగా దళిత ఐక్యవేదిక, వివిధ కుల సంఘాలు ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన ఆది వెలమ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు, అదేవిధంగా ఐడిఎస్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కాపు సంఘం నుంచి, తూర్పు కాపు సంఘం నుంచి వచ్చిన నాయకులు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 2025 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి నన్ను గతంలో నేను టీచర్ ఎమ్మెల్సీగా సోషల్ జస్టిస్ ఫోరం తరఫున పోటీ చేశాం. 2021లో, 2009లో సమాజ్వాదీ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాం. గత 20 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి, సామాజిక మార్పు రావాలి, పేద వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం రావాలనే ఉద్దేశంతో మరి పార్టీలకు అతీతంగా ఈరోజు వర్క్ చేసుకుంటూ వచ్చిన ఈ నేపథ్యంలో సోషల్ జస్టిస్ ఫోరం తరపున మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను మరి కృష్ణా గుంటూరు జిల్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్ వారీగా సోషల్ జస్టిస్ ఫోరం తరపున ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్కి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, వివిధ సంఘాల నాయకులకు, అలాగే తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఓసీ జేఏసీ కమిటీలో కన్వీనర్గా ఉన్నాను. అలాగే ఆదివెలమ శ్రీవర్ధిని సంఘం అని ఆదివెలమ కులస్థం తరపున ఉన్నాం. దాంట్లో కూడా నేను సెక్రటరీగా ఉన్నాను. మా కులం తరపున మేము తులసిరామ్ యాదవ్ గారికి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మా కులం తరపున కానివ్వండి, ఓసీ జేఏసీ తరపున కానివ్వండి, మేము వారికి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. నా పేరు వీర రాఘవరావు అండి. మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మరి సోషల్ జస్టిస్ ఫోరం తరపున మరి రేపు 2025లో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మరి తులసిరామ్ యాదవ్ గారిని, అలాగే కోటిపల్లి అయ్యప్ప గారిని మరి ప్రపోజల్ చేయడం జరిగింది రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ గారు. దానికి మేము చూసాం, వీరికి ఎందుకు మద్దతు ఇవ్వాలని ఆలోచించిన తర్వాత వీరి యొక్క బాగా చదువుకున్న వ్యక్తులు, సొసైటీలో చక్కటి పేరుంది, అలాగే ఎన్నో సంఘ సంస్కృతులు, సంఘాలలో ఉన్నటువంటి అనేక విషయాల మీద చర్చించి అనేక సమస్యలు పరిష్కరించారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందనే ఆలోచనతోనే ఐఈడి రిసోర్స్ టీచర్స్ తరఫున మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. దాంతోపాటు మరి మేము కూడా వారితో పాటు తిరిగి వాళ్ళ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ వాళ్ళు గెలుపొందే వరకు కూడా మరి మద్దతు ప్రకటించి వారితో ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర సచివాలయంలో తన నూతన ఛాంబర్లో ప్రవేశించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2 ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకం చేసిన ఆనం గతంలో కృష్ణా గోదావరి పవిత్ర సంఘం వద్దే జరిగే జలహారతుల్ని పునఃప్రారంభించనున్నట్లు వెల్లడి. అధికారం పోవటంతో మాజీ సీఎం జగన్ కు మతి భ్రమించిందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావటం లేదని విమర్శ. సీఎంగా ఉన్న సమయంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని ఆరోపణ. వైసీపీ నేత పోతిన మహేష్పై విరుచుకుపడిన జనసేన నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి. కూటమి నాయకులపై అవాకులు చవాకులు పేరితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిక.
బీసెంట్ రోడ్లోని లలిత షాపింగ్ మాల్లో లక్కీ డ్రా విజేతల ప్రకటన. లక్కీ డ్రా విజేతల్ని ప్రకటించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, లలిత షాపింగ్ మాల్ అధినేత రంగనాథ్ని అభినందించిన బోండా ఉమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.